వాళ్ళు ఇప్పుడు ఐడెంటిఫై చేసుకోగలరు. 2029 కల్లా వాళ్ళు సెట్ చేసుకుంటారో లేదో తెలీదు, చూడాలి. బట్ 2031 కల్లా అయితే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక మంచి ఒక స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకే ఒక రకంగా ఆ పార్టీ ఇంకా దేనికి పనికిరాదని జనాలు నిర్ణయించారు. ఇంకా పార్టీతో ఒక రకంగా అయిపోయింది, చీలికలు పేలికలు అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. అండ్ డిఎంకే పార్టీ 2వ స్థానంలో వచ్చింది, కానీ తండ్రి కొడుకులు ఇద్దరు ఓడిపోయారు. స్టాలిన్ కొడుకు ఓడిపోయాడు, తండ్రి ఓడిపోయాడు. మీ దృష్టిలో నాన్న స్టాలిన్ మీరు లాస్ట్ టైం అన్నట్టుగా ఇద్దరు ఓడిపోయారు ఈసారి. ఓ రకంగా సనాతన ధర్మాన్ని కరోనా వాళ్ళతో పోల్చినందుకు వాళ్ళకి ఏదైతే జరగాలో అదే జరిగింది. పార్టీకి మంచి సీట్లు వచ్చాయి, కానీ నేతల కిందనే వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు దీన్ని కనిమొళి ఏమన్నా అడ్వాంటేజ్గా తీసుకుంటారేమో మనం చూడాలి. అక్కడ ఇంకో కవిత పుట్టొచ్చు అంటారా? తెలీదు, మనం చూడాలి. సో ఇప్పుడు స్టాలిన్కి ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో బీజేపీకి ఏంటంటే గ్రాస్ రూట్ నుంచి రివైవ్ అవ్వాలి. సో వాళ్ళు ఎంత రివైవ్ అవ్వగలరు, ఎంత చేయగలరు? మేబీ వాళ్ళు 31లో ఒక నిర్ణయాత్మక పాత్ర పోషిద్దాం అనుకున్నారు. మేబీ అది ఇంకొక 10 ఏళ్ళు ఎక్స్టెండ్ అవుతుందేమో చూడాలి. సో బీజేపీ కరుడుగట్టిన కేరళ